వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు. నిందితుల వద్ద నుండి 2 లక్షల విలువ చేసే ఈ సిగరెట్లు స్వాధీనం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. పరీక్షకు మధ్య సమయం కావాలని డిమాండ్. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు. ఒక్క స్థానంలోనైనా జగన్ తో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని నిలదీత. విశాఖ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం. కానిస్టేబుల్ కపిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్. ఇక డీటెయిల్స్ చూస్తే విచ్చలవిడిగా నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను పబ్లను టార్గెట్ గా చేసుకుని నిషేధిత సిగరెట్లను ముఠా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుండి 2 లక్షలు విలువ చేసే ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈ సిగరెట్లు విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సిగరెట్లు విక్రయిస్తున్న మొత్తం 10 మందిని గుర్తించామని 6 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 4 పరారీలో ఉన్నారని అన్నారు. యూనిస్ అని ఉంటారు, వీళ్ళు కూడా 040 వాళ్ళు, వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. దాని తర్వాత మనము మొహమ్మద్ జిబ్రాన్ ఒక ఆయన, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ ఫర్దీన్ అని ఉంటాడు. వీళ్ళంతా కూడా లక్కీ కలెక్షన్ హుక్కా సెంటర్ అని ఉంటుంది ఏఎంబి మాల్లో. వీళ్ళు కూడా ఈ సిగరెట్స్ అనేది బయట నుంచి ప్రొక్యూర్ చేసి అమ్ముతుంటారు. వీళ్ళని కూడా మనము కేసు పెట్టి రిమైండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా ఇంకో ముక్కరం అండ్ నాతురామ్ అని ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే గనీ పాన్ షాప్ అని ఉంటుంది, ఇది కూడా శ్రీరామ్ నగర్లోనే వాళ్ళిద్దరు. సో వీళ్ళు కూడా పాన్ షాప్లలో తెలిసిన కస్టమర్స్కి ఈ సిగరెట్స్ అమ్ముతుంటారు. సో టోటల్ 99 ఈ సిగరెట్స్ మనం సీజ్ చేసాము. సీజ్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి ఈరోజు మనము లీగలైజ్ చేయడం జరుగుతుంది. యూనిస్ అని ఉంటారు, వీళ్ళు కూడా 040 వాళ్ళు, వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. దాని తర్వాత మనము మొహమ్మద్ జిబ్రాన్ ఒక ఆయన, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ ఫర్దీన్ అని ఉంటాడు. వీళ్ళంతా కూడా లక్కీ కలెక్షన్ హుక్కా సెంటర్ అని ఉంటుంది ఏఎంబి మాల్లో. వీళ్ళు కూడా ఈ సిగరెట్స్ అనేది బయట నుంచి ప్రొక్యూర్ చేసి అమ్ముతుంటారు. వీళ్ళని కూడా మనము కేసు పెట్టి రిమైండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా ఇంకో ముక్కరం అండ్ నాతురామ్ అని ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే గనీ పాన్ షాప్ అని ఉంటుంది, ఇది కూడా శ్రీరామ్ నగర్లోనే వాళ్ళిద్దరు. సో వీళ్ళు కూడా పాన్ షాప్లలో తెలిసిన కస్టమర్స్కి ఈ సిగరెట్స్ అమ్ముతుంటారు. సో టోటల్ 99 ఈ సిగరెట్స్ మనం సీజ్ చేసాము. సీజ్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి ఈరోజు మనము లీగలైజ్ చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 2 lakhs ఉంటుందండి వర్త్. వస్తుంది అంటే మౌత్ డ్రై అయిపోతుంది, లిప్స్ అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇలాంటి చాలా డ్యామేజింగ్ ఉంటుంది హెల్త్కి. అందుకని చెప్పి మనము కేసులు చేస్తున్నాం. అలానే మనకు ఒక చట్టం కూడా ఉంది 2019లో, ఈ సిగరెట్స్ ఏదైతే ఉందో దాని మీద లా ఉంది. సో ఈ బ్యాన్ చేస్తూ కాబట్టి మనము కేసెస్ చేసి ఎవరైతే యూజర్స్ ఉన్నారో అందరినీ కూడా మనము ఫస్ట్ టైం యూజర్ ఉన్న వాళ్ళని వార్నింగ్తో వదిలేసాము. బట్ రిపీటెడ్ యూజర్స్ కావచ్చు, సేల్స్ చేసేవాళ్ళు కావచ్చు, స్టాక్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ మాత్రం కేసు పెట్టి చట్టపరంగా చర్య తీసుకుంటాము. ఇవంతా కూడా ఏంటంటే మన డిఐ ఉంటారు రాఘవేందర్, ఆయన ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశారు విత్ గైడెన్స్ ఫ్రమ్ ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ. అండ్ అలానే జేమ్స్ ప్లస్ 2 ఎస్ఐలో ఉన్నారు, మన మురళి ఉన్నారు, శోభన్ ఉన్నారు ఎస్ఐలు, అండ్ ఏఎస్ఐ శ్రీనివాస్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని చలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి ఓయూపీఎస్ కు తరలించారు. ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని, పరీక్షకు మధ్య సమయం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
గత 15 రోజుల నుంచి మేము ఎక్కని మెట్టు లేదు, తీరని నాయకుడు పోని నాయకుడు లేడు. కేటీఆర్ గారు స్పందించారు, సుధీర్ రెడ్డి గారు స్పందించారు, కానీ ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం వచ్చిన అసెంబ్లీలో అది ఒక అసందిగ్ధంగా 3 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి గత 20 రోజుల నుంచి మేము కొట్లాడటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి స్పష్టత లేకుండా విద్యార్థులు ఆలోచించడం సిగ్గుచాటు, తెలంగాణ వచ్చి ఎందుకని చెప్పేసి మేము ఖబర్దార్ ముఖ్యమంత్రి ఎప్పటికైనా నిన్ను ముట్టడించి తీరుతాం. ఖబర్దార్ 3 నెలలు పోస్ట్పోన్ చేయకపోతే 3వ తారీఖు పెట్టి గ్రూప్ 2 పరీక్షని 29-30న నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడము, దీన్ని మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ విద్యార్థులందరూ కూడా సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల చాలా పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఏ పరీక్ష సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల విద్యార్థులు అభ్యర్థులు ఏ ఉద్యోగం కూడా కొట్టలేకపోతా ఉన్నారు. కాబట్టి గురుకులాలను పోస్ట్ పోన్ చేస్తాం, మిగతా గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయకుండా గురుకులాలు పోస్ట్ పోన్ చేస్తామని చెప్పడం బాధాకరం. గతంలో పేపర్ లీకేజ్ వల్ల నిరుద్యోగి అనేవాడు దాదాపుగా 2 నెలలు ఏం చేయాలో అయోమయ పరిస్థితులలో పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు 2 నెలలు ఇంటికి పోయినారు, మిగతా వాళ్ళు ఇబ్బందులకు గురైనారు. ఆ తర్వాత స్పష్టత ఇవ్వకుండా ఇదే చైర్మన్ గారు ప్రతి నోటిఫికేషన్ వెనుక 2 నెలల సమయం ఇస్తానని చెప్పి గ్రూప్ 2 వెంటనే విద్యార్థులతో చెలగాటము, విద్యార్థులతో చెలగాటము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని సోమిరెడ్డి అన్నారు. నియంత కాబట్టి జగన్తో ఎవరూ కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దాన్ని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ముందే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యమేలుతుంది. అందులో వీళ్ళిద్దరూ నంబర్ 1 పెద్దిరెడ్డి, నంబర్ 2 ద్వారకనాథ్ రెడ్డి. వీళ్ళిద్దరూ అసలు రాక్షస రాజ్యమా? మీ ఇద్దరికి ఏమన్నా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? బాబు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇరిగేషన్ మీద యుద్ధ పేరు ప్రకటించినాడు. ఆయనకి సమాధానం చెప్పండి. ఒక్క ఆన్సర్ లేదు మీకు. దానికి ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో తిరగవచ్చు, మీరు మాత్రం పొంగనూరులో తంబడిపల్లిలో అరాచకం చేస్తారా? ఇంచుమించు 60-70 మందిని కొడతారా? అంటే ఇక్కడేం చట్టాలు లేవా? ఇప్పుడు ఆ నరసింహ అనే కుర్రోడికి 14 కుట్లు పడ్డాయి, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రోజుకి మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ కాదా? అది మీ చేతుల్లో చట్టాలు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఎవరు కొట్టినా, ఐజీ కొట్టినా, డీజీపీ కొట్టినా, ఎస్ఐ కొట్టినా, సిఐ కొట్టినా, గాయాలైనప్పుడు హాస్పిటల్లో చేరితే ఆటోమేటిక్గా అవుట్ పోస్ట్లో ఉండే పోలీసు వచ్చి రికార్డ్ చేసి రిజిస్టర్ చేసి సంతకం తీసుకోవాలా? అఫెక్టెడ్ పర్సన్కి చదివి వినిపించాలా? సంతకం తీసుకోవాలా? నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడ కొత్త చట్టాలు పెద్దిరెడ్డి రాజ్యమా ఇది? అంటే
బాబు గారు ఎమ్మెల్యేగా కుప్పం పోతే అన్నా క్యాంటీన్ కోసం హనీ ట్రాప్ పాకిస్తాన్ కు ఇది కొత్తేమీ కాదు. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు పదే పదే హనీ ట్రాప్ వల విసురుతూనే ఉంది. తాజాగా విశాఖ జిల్లాలోని హనీ ట్రాప్ కలకలం రేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ ఉద్యోగికి పాకిస్తాన్ యువతి వల వేసింది. నిఘా వర్గాల సమాచారంతో విశాఖ సిఐఎస్ఎఫ్ వింగ్ అప్రమత్తమైంది. కానిస్టేబుల్ కపిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుంది. ఘటనపై విశాఖ సిఐఎస్ఎఫ్ వింగ్ గోప్యంగా విచారిస్తోంది. बहुत ही रोमांचक और गौरव भरा क्षण होता है। माननीय मुख्य अतिथि महोदय के द्वारा इस भव्य परेड में एवं अन्य महत्वपूर्ण सेवा हेतु निम्नलिखित पुरस्कार व पदकों से सम्मानित किया जा चुका है। कीर्ति चक्र 1, शौर्य चक्र 4, साहित्य अकादमी। पहली प्लाटून का संचालन कर रहे हैं सब इंस्पेक्टर एग्जीक्यूटिव रामकुमार। दूसरी प्लाटून हुआ जहां दर्शकों द्वारा मुख्य अतिथि महोदय का अभिवादन करतल ध्वनि से किया गया। కర్నూలు జిల్లా ఆదోని సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు సిపిఎం చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. పలు వాహనాల్లో వందలాది మంది సిపిఎం కార్యకర్తలు ఈ ధర్నాకు వచ్చారు. ఆదోని నుండి ప్రారంభమైన సిపిఎం మహాపాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా నుండి ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. బివి రాఘవులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, వలసలు నివారించాలని కోరారు. జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు లేనందున బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలకు యువత కూలీలుగా, కార్మికులుగా వెళ్తున్నారని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద జరుగుతున్న గోదావరి కరకట్ట పనులు జిల్లాలోని అతిపెద్ద కుంభకోణమని, ఇందులో అధికార పార్టీకి చెందిన 2 ప్రజాప్రతినిధులు బినామీలుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. జరుగుతున్న పనులపై విచారణ జరిపించాలంటూ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 కోట్లు కూడా చేయని పనులకు 26 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. పనుల అంచనాలు, టెండర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారుల చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాతే బిల్లుల చెల్లింపు జరగాలని డిమాండ్ చేశారు. ఈ పనుల నాణ్యతపై అధికారులు స్టేట్మెంట్లు ఇవ్వడం పలు అనుమానాలకు కూడా తావిస్తోందని బండారు ఫైర్ అయ్యారు. ఏదైతే గ్రోయిన్స్ చేస్తున్నారో రాళ్ళకు సంబంధించి దాని మీద మేము ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి మేము నాణ్యత లోపాల మీద అటు మీద మేము క్వశ్చన్ చేసాం. పత్రికా ముఖంగా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే విచిత్రంగా ఏంటంటే అధికారులు దాన్ని మేము క్వశ్చన్ చేసే దాని మీద పరిశీలించాల్సింది పోయి వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంత పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మాకు మరింత అనుమానాలకు మేము గురవడం జరిగింది అన్నమాట. సో ఇప్పటికీ మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. అక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయి అనే దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాము. మేము ఖచ్చితంగా అక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్టోన్ వాడుతున్నారు. అక్కడ స్టాండర్డ్ సైజ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. నిన్న ఏదైతే అధికారులు వచ్చారో అక్కడికి వాళ్ళు ప్రెస్ మీట్లోనే వాళ్ళు స్వయంగా చెప్పారు 300 mm 300 mm స్టోన్ వాడాలి, దానిపైన వాడాలని చెప్పి. మరి వాళ్ళే డైరెక్ట్గా కమిట్మెంట్ అయ్యారు. 300 mm అంటే వెడల్పు 300 mm అంటే ఒక అడుగు. 300 mm అంటే ఒక అడుగు. వెడల్పు ఒక అడుగు ఉండాలి, పొడవు ఒక అడుగు ఉండాలి, ఎత్తు ఒక అడుగు ఉండాలి. మినిమం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి మొత్తం టోటల్ అంతా కూడా. సో ఎక్కడ కూడా ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాట్ అదే అక్కడ వాడాలి. సో ఎక్కడ కూడా లాట్ కట్టలేదు. అక్కడ డైరెక్ట్గా అక్కడ డంపింగ్ చేసేస్తున్నారు. అక్కడ అధికారుల పర్యవేక్షణ లేదు దానికి సంబంధించి. సో ఇదంతా కూడా కాంట్రాక్టరు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలండి. ఎస్టిమేషన్ మీద కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అది ప్రజలందరూ కూడా చెప్తున్నారు 5-6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నటువంటి వర్క్ని 28 కోట్లు 26 కోట్ల 32 లక్షలు 26 కోట్ల 32 లక్షలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అందులో కూడా అండి అసలు వీళ్ళు అడిగిందే 27 కోట్లు 28 కోట్లు అడిగారు. దానికి 26 కోట్ల 32 లక్షలు డైరెక్ట్గా అంచనా వేసేసారంటే అది ఇంచుమించి అక్కడ వరకు లాక్కొచ్చేసారు అంచనాన్ని. ఏదైతే ముందుగానే అడిగారో దానికే అంచనాన్ని లాక్కొచ్చేసారు 26 కోట్లు. సో అంచనా మీద కూడా 5-6 కోట్లు కూడా ఖర్చు అవ్వనటువంటిది దాదాపు 26 కోట్ల 32 లక్షల రూపాయలు అక్కడ చేయటం అంతా కూడా భారీ అవినీతి అండి. భారీ అవినీతి జరుగుతుంది. నరసాపురం పట్టణానికి అభద్రత ఎప్పుడు ఏ టైంకి మళ్ళీ కొట్టుకుపోతుందో. ఎల్ఎన్పేట మండలంలో సిరిపురం తేజేశ్వరరావు, శ్రీలలిత, భువనేశ్వరి ఫంక్షన్ హాల్లో విలేకరులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం సమగ్రాభివృద్ధి సంకల్పయాత్ర ప్రారంభించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు అవుతోందని, ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివర ఉన్న పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలోనూ అట్టడుగుతూనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకత్వం వర్ధిల్లాలి, వారసత్వ రాజకీయం పోవాలి, తేజేశ్వరరావు నాయకత్వం రావాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం సిరిపురం తేజేశ్వరరావు రావాలి. మన ఊళ్ళు బాగు కోసం సిరిపురం తేజేశ్వరరావు కావాలి. మన యువతకు ఉపాధి కోసం సిరిపురం తేజేశ్వరరావు రావాలి. మన రైతన్నల బతుకుల మెరుగు కోసం సిరిపురం తేజేశ్వరరావు కావాలి. వెనుకబడ్డ పాతపట్నం నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి, వారసత్వ రాజకీయం పోవాలి, తేజేశ్వరరావు నాయకత్వం రావాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం సిరిపురం తేజేశ్వరరావు రావాలి. మన ఊళ్ళు బాగు కోసం సిరిపురం తేజేశ్వరరావు కావాలి. మన యువతకు ఉపాధి కోసం సిరిపురం తేజేశ్వరరావు రావాలి. మన రైతన్నల బతుకుల మెరుగు కోసం
సిరిపురం తేజేశ్వరరావు కావాలి. వెనుకబడ్డ పాతపట్నం నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపేందుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దివ్యాంగులకు 3 చక్రాల విద్యుత్ మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 1750 మోటార్ సైకిళ్లు మంజూరు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంకు సంబంధించి 10 మంది దివ్యాంగులకు డిప్యూటీ సీఎం కొట్టు చేతుల మీదుగా పంపిణీ చేశారు. లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఘోరం జరిగింది. స్థానిక పుంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీకి చెందిన అల్తాఫ్ పై 3 యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాలికతో మాట్లాడుతున్నాననే నెపంతోనే తనకు నిప్పంటించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద డీఎస్పీ కేశప్ప, సిఐలు మురళీకృష్ణ, సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. वो इसका पानी ले ले इसका अल्लाह फैन ऑफ करना हां हां सीधा बाजू में दबा वो बैठे జరిగింది దీన్ని చూసి మీరు ఉన్నారు అది ఎవరు కోసారు మీరు నాకు చెప్తానా చెప్పు ఏం పర్వాలేదు నీకు మీద ఎవరు ఖర్చు ఉండి ఎవరు ఉన్నారా చెప్పు పర్వాలేదు పేరు చెప్పు విజయనగరం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినదించారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ముట్టడి కార్యక్రమం ప్రధానమైన డిమాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు
2019లో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉంటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మున్సిపల్ కార్మికులకి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు. మరొక 2-3 నెలల్లో నేను అధికారంలోకి వస్తాను, రాగానే మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు వరకు పర్మనెంట్ చేయకపోగా ఆబ్కాస్ పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మందిని కలిపి ఆబ్కాస్లో పెట్టాడు. ఈరోజు ఆబ్కాస్లో పిఎఫ్, ఈఎస్ఐ జీతాలు అన్నీ కరెక్ట్గా వస్తాయి. గతంలో కాంట్రాక్టులు తినేశారు. ఆబ్కాస్ అయితే మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పాడు. మరి ఈరోజు ఆబ్కాస్లో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వీళ్ళ జీతాల్లో రికవరీ చేస్తున్నటువంటి 16 కోట్ల రూపాయలు ఈరోజు ఆబ్కాస్కు బకాయి ఉంది. కార్మికులు హాస్పిటల్కి వెళ్తే ఈఎస్ఐకి డబ్బులు కట్టలే, పిఎఫ్కు లోన్లు పెడితే పిఎఫ్ లోన్లు రావట్లే వాళ్ళ అవసరాలకి. మరి నువ్వు చెప్పినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు వరకు కూడా పర్మనెంట్ చేయలేదు. ఈరోజు మనం 2020 సంవత్సరంలో చూసాం, కరోనాలో ఏ ఒక్కరూ రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం కరోనా సైతం లెక్క చేయక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు పారిశుద్ధ్య నిర్వహణ జరిపి ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రంలో పనిచేశారు. అనేక మంది కరోనాతో చనిపోయారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేంద్రంలో మోడీ కానీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ఎవ్వరూ చేయలేరు. వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలా, వాళ్ళ కాళ్ళకు పువ్వులు చల్లాలా, వాళ్ళ నెత్తి మీద పువ్వులు చల్లాలా అని చెప్పి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు. నిందితుల వద్ద నుండి 2 లక్షల విలువ చేసే ఈ సిగరెట్లు స్వాధీనం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. పరీక్షకు మధ్య సమయం కావాలని డిమాండ్. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు. ఒక్క స్థానంలోనైనా జగన్ తో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని నిలదీత. విశాఖ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం. కానిస్టేబుల్ కపిల్ కుమార్ అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.